ఇప్పుడే చూశానండి, పోతిన మహేష్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు. ఆయన ఇన్ని రోజులు ఆడిన బ్లాక్మెయిలింగ్ డ్రామాకి తెరపడినట్టు తెలుసుకున్నాము. ఎందుకు ఇంత కఠినమైన పదం బ్లాక్మెయిలింగ్ డ్రామా అని వాడానంటే, ఒక బ్రాహ్మడి స్థలం కబ్జా అయిపోయింది. అది కూడా గౌతమ్ రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసి ఆఫీస్ కట్టుకున్నాడు. ఒక జిరాయితీ భూమిలో, ఒక బ్రాహ్మడు సొంత జాగా అయిన జిరాయితీ భూమిలో కబ్జా చేసుకుని ఉన్నాడు. ఆ బ్రాహ్మడు తాలూకా భార్య ఒక ముసిలావిడ, కొడుకు ఫారెన్ నుంచి వచ్చారు, సుబ్రహ్మణ్యం మీద పేరు. ఆయన పంపించి, చూడు అయ్యా, ఇంక న్యాయం జరిగేటట్టు చూడు అని చెప్పి నేను స్వయంగా ఫోన్ చేసి పోతిన మహేష్ చెప్పాను. తప్పకుండా అండి, నువ్వు చెప్పారు చేయకపోవడం ఏంటని అన్నారు. పంపిస్తే ఆ బ్రాహ్మడితో ఆయన చెప్పింది ఏంటంటే, పుంగనూరు గౌతమ్ రెడ్డి గారు, నేను, మా భార్య మార్నింగ్ వాక్కి వెళ్తారు. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆయనకి ఎగ్నెస్గా మనం ఏం చేయలేం. ఆయనకి ఎగ్నెస్గా నువ్వు కూడా ఏం చేయక, ఆయన ఏమైనా ఇస్తే తీసుకో, రాకపోతే మాట్లాడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈ తాలూకా డాక్యుమెంట్ ఆ బ్రాహ్మడు మా జనవాణి కార్యక్రమంలో కూడా ఇవ్వడానికి వచ్చాను. వచ్చినప్పుడు కూడా నేను ఎందుకు ఈయన పట్టించుకోవడం లేదని అంటే, చెప్పింది ఏంటంటే, వ్యూహం ఉంది, మాకు ఆలోచిస్తున్నాం, తప్పకుండా చేస్తాం, అది ఇది అన్నారు, కానీ నిజం చెప్పలా. సో ఈ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదు, నేను చాలా సిన్సియర్, హానెస్ట్, జెన్యూన్ అంటున్నారు కదా. ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ బ్రాహ్మడు అక్కడ ఆయన స్థలం గురించి ధర్నా చేస్తున్నాడు. ఈయన ఎప్పుడైనా వెళ్ళాడా? మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా వెళ్ళి ఆ శిబిరంలో పలకరించాడు. ఈయన వెళ్ళి పలకరించగలరా? ఒకసారి వెళ్ళి పలకరించండి, చూద్దాం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇదివరకు, పోతిన మహేష్ గారి మీద. అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు, ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలిసించకూడదు అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరి చూసుకుని, పోతిన మహేష్ గారు, మీరు జన సైనికుల్ని, వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా? మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు? మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఇవి తెలిసిపోతాయి. ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి. ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే చెప్పా, ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఈయన గురించి పూర్తి వార్తలు రాలేదని. నేను చెప్పేది ఏంటంటే, ఇలాగ మీలాగా టికెట్ ఆశించో, రాకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు పోతారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు నిస్వార్థంగా నడుస్తారు. వాళ్ళు టికెట్ ఇస్తే ఒకలాగా, టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేటట్టయితే ఉండండి. లేకపోతే మీ ఎజెండాలు పెట్టుకుని వచ్చారు కదా, ఆ ఎజెండాలు తెలుసుకోండి, ఏం పర్వాలేదు. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన మీరు మళ్ళీ అందులో మీ వీడియోలో కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు, జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరి సంఖ్య నాకుతున్నారు? కాపులందరికీ అన్యాయం చేస్తుంటే, జన సైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాలా? బేరం అంతకు పెట్టుకున్నారు మీరు. సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా, రాదు ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా? ఎంత చేస్తారండి? ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగా? ఇటువంటి రాజకీయాలకి ఇంక తెరపడబోతుంది. నూతన రాజకీయాలు తెరతీస్తారు. విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని. జై జనసేన.